పాత రోజుల్లో చిరుధాన్యాలు చేసిన వంటకం ఒకటి నేను చూపిస్తున్నాను. ఈరోజు నేను తయారు చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను. గ్రామదేవతలకి అంటే ఇప్పుడు గ్రామదేవతల పండగలు కదా వస్తున్నాయి. నేను ఇలా ఈరోజు మంగళవారం చేసి పెట్టుకున్నాను. ఇవి సజ్జలు. ఈ సజ్జలతోనూ నీట్గా మంచిగా కడిగేసుకొని 4-5 సార్లు ఇసుకది లేకుండా బొత్తది లేకుండాను కడిగి ఎండబెట్టేసుకుంటే బాగా ఎండిన తర్వాత ఇలా పౌడర్ అయిపోద్ది మిక్సీ పట్టేసుకుంటేను. ఆ పౌడర్తో నేను స్వీట్ తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఓ 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అలాగే ఓ 3 స్పూన్లు ఆ పౌడర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన ఉంచుకున్నాను. దీనిలో తగినంత బెల్లం వేసుకొని రుచికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అవి నీట్గా మరిగిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరికూర వేసుకున్నాను. అది మొత్తం మంచిగా కలిసిన తర్వాత మరిగి అప్పుడు మనం పక్కన ఉంచుకున్న పౌడర్లో నీరు పోసి ఉంచుకున్నాం కదా, అది చక్కగా దీనిలో వేసి కలిపేసుకుంటే అవన్నీ కలిసి దగ్గరికి చిక్కగా జిగుమానంగా మరుగుతుంది అనమాట. అది మరిగిపోయి చక్కగా స్వీటు పాయసం తయారైపోద్ది. అంటే గంటమ్మలు అనేవారు అప్పుడు. సజ్జలను ఇప్పుడు సజ్జలు అంటున్నారు కదా, అవే గంటలు సజ్జలు ఒకటే. నేను ఇలా తయారు చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. మా అమ్మ అప్పుడు మా చిన్నప్పుడు ఇలా చేసి పెట్టేది. ఎందుకంటే బెల్లంతో పిల్లలు ఐరన్ ఎక్కువ ఉంటుందని బెల్లాలతో ఎక్కువ చేసి పెట్టేవారు ఏ వంటకమైనా. అలాగే ఈ సజ్జలు కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి. చక్కగా ఆరోగ్యం, ఆనందం ఇలాగ గ్రామదేవతలు పెట్టుకుంటే చాలా మంచిది. నేను చేసి